స్టాక్ మార్కెట్ ఫాల్, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫాల్, స్టాక్ మార్కెట్ ఫాల్ డౌన్. చూడండి ఫ్రెండ్స్, ట్రంప్ దెబ్బకి స్టాక్ మార్కెట్లో మెటల్ స్టాక్స్ ఏంటంటే తుప్పుపట్టాయి. ఇంతకీ ట్రంప్ ఏమని కామెంట్ చేశారో తెలుసా? సో అగ్నిగుండం లాగా స్టాక్ మార్కెట్ మారింది. కానీ రేపు బ్యాంక్ నిఫ్టీ వీడియోలో చూద్దాం. చూడండి సార్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మంటలు. మరి పోర్ట్ఫోలియోస్ యొక్క పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి కూడా చూద్దాం. Q3 రిజల్ట్స్లో భాగంగా ఎస్కార్ట్స్, కుబోటా, సో వీటి యొక్క Q3 అప్డేటు, నైకాకి సంబంధించిన Q3 అప్డేట్ చూద్దాం. అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన స్టడీ లెవెల్స్ ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి, రేపు చాలా 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 ఇంపార్టెంట్. రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రేపు మూమెంట్ అనేది ఫస్ట్ 1 అవర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. సో ఆ విషయాలు ఏంటో చూద్దాం వీడియోలోకి వెళ్ళి వివరంగా. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూస్తే నచ్చి మీ అంతటా మీరే ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ చేద్దాం. సో దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే చూడండి, హ్యాజ్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు లెవీ టారిఫ్స్ ఆన్ అల్యూమినియం అండ్ స్టీల్ ఇంపోర్ట్స్. సో లెవీ టారిఫ్స్ అంటే అదే ఇంపోర్ట్స్ మీద ఏంటంటే ట్యాక్స్ పెంచే ప్లాన్లో ఉన్నారు. మరి దీనివల్ల ఇలాంటి న్యూస్ అప్డేట్స్ వస్తే మరి మెటల్ స్టాక్స్ మీద పడుతుంది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి ఈరోజు మెటల్ స్టాక్స్ ఎలా పడిపోయే ఒకసారి పిక్చర్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మెటల్ స్టాక్స్ ట్రంప్ చేసిన కామెంట్స్తో మెటల్ స్టాక్స్ తుప్పుపట్టాయని చెప్పచ్చు. హిందాల్కో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 2% దాకా కరెక్ట్ అయింది. JSW స్టీల్ 2.66% కరెక్ట్ అయింది. టాటా స్టీల్ 3% పైగా కరెక్ట్ అయింది. సో ఇలా మనం ఈ మెటల్ స్టాక్స్ యొక్క అప్డేట్స్ మనం చూడొచ్చు అనమాట. ఈరోజు మెటల్ స్టాక్స్ పడిపోవడానికి కారణం అయితే కనుక డొనాల్డ్ ట్రంప్ గారు, అంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన కామెంట్స్ అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. గ్లోబల్ క్యూస్లో డిప్ వల్ల కానీ ఓవరాల్గా మన మార్కెట్ వల్ల కానీ సో హైయర్ లెవెల్ నుంచి డ్రాప్ అయింది. సో అయితే ఈ 23,360 to 23,216 మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. లాస్ట్ 2-3 వీడియోస్ మనం చూస్తే కనుక మీరు సో ఏంటంటే లాస్ట్ నైట్ మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కూడా ఈ లెవెల్ గురించి మాట్లాడాము. 23,362 స్పాట్, అలాగే 23,216 స్పాట్. సో అట్లాగే ఏంటంటే పోల్లో ఎక్కువ మంది పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం పోల్ కండక్ట్ చేశాము. సో నిఫ్టీ అప్పుడు హైయర్ లెవెల్లో ఉంది, 23,344లో ఉన్నప్పుడు నిఫ్టీ కనుక 23,360 to 23,216 స్పాట్ లెవెల్ టచ్ చేస్తే సో అక్కడ నుంచి బౌన్సింగ్ రియాక్షన్ ఇస్తుందా అని అంటే సో 60% ఆఫ్ ది పీపుల్ అరౌండ్ ఏంటంటే ఆ లెవెల్ నుంచి బౌన్స్ అవుతుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 41% ఆఫ్ ది పీపుల్ నమ్మకం లేదు ద్వారా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. సో అయితే మరి ఇలాంటి క్రిటికల్ కండిషన్స్లో ఇప్పుడున్న పరిస్థితికి నిఫ్టీని ఎలా అంచనా వేయాలో చూస్తే నాకున్న కొద్ది అనుభవం, నాకు స్టాక్ మార్కెట్లో 8 years అరౌండ్ కొద్ది అనుభవం ఉంది. సో ఇలాంటి కాంటెక్స్ట్లు చూశాను. దాన్ని బట్టి ఎలాంటి ప్రయత్నాలు నిఫ్టీ మీద చూడొచ్చు, ఎడ్యుకేషనల్గా మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది చెప్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చాలామంది ఏంటంటే నెగిటివ్గా మాట్లాడుతూ ఉండుండొచ్చు. కానీ చూడండి, ఈ ప్రీ బడ్జెట్ ర్యాలీ ఎక్కడ స్టార్ట్ అయింది? మన అబ్జర్వేషన్ ప్రకారం 23,085 దగ్గర మనం ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది అని మనకి ఐడెంటిఫై అయింది. అంటే ఎడ్యుకేషనల్గా మనం నేర్చుకుంటూ ఉన్నాం. FIIs, DIs బయింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అని మీకు నేర్పిస్తూ ఉన్నాను. దానిలో భాగంగా ఏంటంటే రన్నింగ్ మూమెంట్లో మనం ఐడెంటిఫై చేసాము. ఎక్కడ 23,085 దగ్గర ఐడెంటిఫై చేసాము. 23,458 దాకా వెళ్ళొచ్చు అనేది మనం ఎడ్యుకేషనల్గా మనం ఏంటంటే అంచనా వేసాము. చూడండి, సో ఇక్కడ నుంచి అయితే కనుక వెళ్ళింది. అలాగే ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అనుకున్నాం, వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే ఫర్దర్గా ర్యాలీ అయింది. అలాగే మనం ప్రీవియస్ వీడియోలో రీసెంట్ వీడియోస్లో మాట్లాడుకున్న లెవెల్ 23,362 23,216 టచ్ అయింది. సో అయితే మనం ఎస్టర్డే వీడియోలో మాట్లాడుకున్న దాని ప్రకారం
ఈ లెవెల్ నుంచన్నా బౌన్స్ అవ్వాలి, లేదా ఈ లెవెల్ కన్నా రావాలి, అంతే కదా. కానీ ఈ లెవెల్కి వచ్చే బ్యాడ్ ఉందా లేదా అని అంటే అది ఇప్పుడు జడ్జి చేయలేము కదా. సో ఇప్పుడున్న మార్కెట్కి అయితే కనుక మనం అనుకున్న లెవెల్కి వచ్చింది, అయితే ఇక్కడ నుంచికి జంప్ అవుతుందా లేదా అనేదే క్వశ్చన్ మార్క్. అయితే ఈరోజు మార్కెట్లో ఏంటంటే 3 o'clock పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ బయింగ్ అనిపిస్తే కనుక మనం అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా చూద్దాం అనుకున్నాం. కానీ సో మనం ఏం అబ్జర్వేషన్ చేశాము, నేనేం అబ్జర్వ్ చేశాను అనేది మీకు అవుట్పుట్ అనేది చెప్పాను. ఏంటంటే వెయిటింగ్ మోడ్ అనేది రిక్వైర్డ్ అని. ఎందుకని, రేపు గ్లోబల్ క్యూస్ తేడా పడ్డా, మన మార్కెట్ ఏదైనా తేడా పడ్డా, సో ఈ లెవెల్లో ఆర్డర్లు ఆల్రెడీ ఏంటంటే మేజర్గా క్లియర్ అయ్యాయి కాబట్టి ఈ లెవెల్ క్లియర్ అవడం అనేది పెద్ద టైం పట్టకపోవచ్చు. అందువల్ల ఏంటంటే వెయిటింగ్ మోడ్లో ఉండాలి. సో ఒకవేళ రేపు గ్లోబల్ క్యూస్ బాగుండి కానీ మన మార్కెట్లో బయింగ్ స్టార్ట్ అయ్యి ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళిపోతే ఆ ఛాన్స్ కూడా ఉంది. కానీ ఆ వెళ్తుందా లేదా అనేది రేపు ఎర్లీ మూమెంట్లో మనం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూస్తే మనకు అర్థం అవుతుంది. సో అదనమాట. అలా కాకుండా ఈరోజే మనం జడ్జి చేసేసామనుకోండి, ఒకవేళ రేపొద్దున గ్లోబల్ క్యూస్లో ఏదైనా తేడా పడితే సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ లెవెల్ అనేది మనకి ఈ లెవెల్లో ఉన్న ఆర్డర్స్ 20% ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతే ఏంటంటే మళ్ళీ కింద పడితే ఇబ్బంది పడతారు. దట్టు ఏంటంటే సో జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అని అంటే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే సో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ ట్రెండ్ అప్పే. చూడండి ఫ్రెండ్స్, చూడండి, గ్యాప్, ర్యాలీ, ప్రాఫిట్ బుకింగ్, గ్యాప్, ర్యాలీ. చూడండి ఫ్రెండ్స్, ఈ 4 days రెడ్ క్యాండిల్స్ని చూసి చాలామంది ఏంటంటే బ్యాడ్ అని చెప్పి నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా సరే పిక్చర్ ఇలా చూడండి, మీకు అర్థమవుతుందా. సో ఈ బడ్జెట్ తర్వాత అలాగే ఆర్బీఐ మీట్ తర్వాత పాజిటివ్ థింగ్సే, కానీ ఎందుకని ర్యాలీ రాలేదు అని అంటే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఆల్రెడీ వాటిని ఊహించే బై చేశారు. అలాగేనంటే పాజిటివ్ థింగ్స్ కనిపించినప్పుడు రీటైల్ పీపుల్ కూడా బై మోడ్లోకి వస్తారు. అందువల్లే హైయర్ లెవెల్లో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక డిప్సీ. చూడండి, లోయర్ లెవెల్లో టేల్స్ దగ్గర బై జరుగుతుంది. అంటే వాళ్ళకి పైకి పోయే ఉద్దేశం ఉంది, కానీ కరెక్ట్ పాయింట్ కోసం చూస్తున్నారు. సో బ్యాంక్ నిఫ్టీలో కీలకమైన లెవెల్ అయితే మనకి 49,228, అలాగే 48,990 దగ్గర ఉంది. కానీ మరి ఇక్కడ దాకా వస్తుందా లేదా అనేది మనం చెప్పలేము. ఎందుకనంటే అక్కడ మనకి గ్లోబల్గా ఉన్న అనిశ్చితి కానీ వాళ్ళకి ఆర్డర్లు దొరికేదాన్ని బట్టి వెళ్తారు. ఒకవేళ సిమిలర్ కైండ్ ఆఫ్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్కి వచ్చుంటే మనం ఏదైనా ఆలోచన చేయడానికి బాగుండేది. కానీ నిఫ్టీ ఏమో లెవెల్ టచ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఏమో టచ్ అవ్వలేదు. ఇలాంటి కాంటెక్స్ట్లో నేను పాస్ట్లో చూసినప్పుడు ఏంటంటే నిఫ్టీలో ఉన్న డిమాండ్ వల్ల బ్యాంక్ నిఫ్టీలో ఉన్న దగ్గర నుంచే ర్యాలీ అయ్యి బ్రేక్ అవటం చూశాను గత ఇయర్స్లో. అలాగే మనకి ఒక్కొక్కసారి ఏమో బ్యాంక్ నిఫ్టీ లెవెల్కి వచ్చేదాకా నిఫ్టీ ఏంటంటే ఆ లెవెల్ని బ్రేక్ అయిపోవటం చూశాను. అంటే 2 కాంటెక్స్ట్లు ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం రేపు రన్నింగ్ మార్కెట్లో ఫస్ట్ 1 అవర్ చూసి మనం అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తాను. అదనమాట. అందువల్లే మనం రేపు మార్కెట్లో ఫస్ట్ 1 అవర్ చూసి నా వ్యూ ఏంటనేది మీకు అప్డేట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో అంతా కూడా ఏంటంటే మీకు ఒక 6 months to 1 year ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ ఫ్లో ఎలా ఉంది అని నేర్పించే ఉద్దేశమే కానీ మిమ్మల్ని F&Oకి ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు. ఇండెక్స్ అనేది వెన్నుముక లాంటిది కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ ఇన్ జనరల్గా నేను F&Oకి వ్యతిరేకిని. నేనే ఇలాంటి సమయాల్లో F&O నేను వ్యక్తిగతంగా చేయను. మిమ్మల్ని ఎలా చేయమని చెప్తాను. నేను నా సబ్స్క్రైబర్ని ఎట్టి పరిస్థితుల్లో లూజ్ అవడానికి, అంటే సబ్స్క్రైబర్ మనీ లూజ్ అవడానికి నేను ఇష్టపడను. సబ్స్క్రైబర్నైనా లూజ్ అవుతాను కానీ నా సబ్స్క్రైబరు మనీ లూజ్ అవడానికి ఇష్టపడను. కాబట్టి F&O పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునే సమయం ఇది, కానీ ట్రేడ్ చేసే సమయం కాదు. ఆ ట్రేడ్ చేసే సమయం వచ్చినప్పుడు నేను మీకు వీడియోల ద్వారా చెప్తానన్నమాట. కానీ నేర్చుకోవడానికి మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ నిఫ్టీ నేను డ్రా చేసిన లెవెల్, అంటే మనం ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఇక్కడ బై ఆర్డర్స్ ఉంటాయి అని చెప్పాము గతంలో. కొత్త సబ్స్క్రైబర్స్కి మళ్ళీ ఈ లాజిక్ చెప్తాను. ఇక్కడ మీరు లోయర్ టైం ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా చూసే ఉంటారు. మీరు కనుక 5 minutes 10 minutes అలా పెట్టుకొని చూసుకుంటే మనం ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు గ్రీన్ క్యాండిల్స్ చూడండి పడుతున్నాయా లేదా, అంటే అక్కడ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్ సరిగ్గా లేదు. ట్రంప్ కామెంట్స్ కావచ్చు, ఏదైనా కానీ కాస్త రీట్రేస్మెంటే. చూడండి, ఇది ర్యాలీ, ఇది రీట్రేస్మెంటే, చెడేమి కనిపించట్లేదు. సో చెడు కనిపించాలంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాడ్ ఉంటుంది. చూడండి, లోయర్ లెవెల్ నుంచి ఎందుకు అంతలా షార్ట్ కవరింగ్ రావాలి. కాబట్టి వెయిట్ చేయాలి.
రేపు ఏదైనా డిప్ అయితే ఇనీషియల్ మూమెంట్స్లో తేడా ఉంటే ఈ లెవెల్ దాకా కోసం వెయిట్ చేద్దాము. లేదు మనకి ఇనీషియల్ మూమెంట్స్లో కాస్త హాఫ్ అన్ అవర్ వోల్టాలిటీ తర్వాత మార్కెట్ పైకి వెళ్ళేలాగా ఉంది అని అంటే ఈ బ్రేక్అవుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తున్నారని ఆలోచిద్దాం. ఎటు పోయినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకని వెయిటింగ్ మోడ్లో ఉన్నాం, చాలా కేర్ఫుల్గా ఉన్నాం. అది ఫ్రెండ్స్ అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ లేకపోతే మీకు లేకపోయినా, మీ ఫ్రెండ్స్కి లేకపోయినా, ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోయినా రెఫర్ చేయొచ్చు. చూడండి అక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. మీరు ఏ లింక్ అయినా సరే మీరు ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. 10 minutesలో అకౌంట్ మీ చేతిలో ఉంటుంది. సో మీరేంటంటే ఈ రెండు కూడా ఏంటంటే డిస్కౌంటెడ్ బ్రోకర్స్, అంటే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు పర్ ట్రేడ్. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తున్నా, అలాగే ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఏదన్నా కండక్ట్ చేస్తున్నా, నేను మీతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అవ్వాలన్నా, మీకు ఏదైనా టాపిక్ మీద మీకు ఏదైనా టాపిక్ మీద గైడెన్స్ ఇవ్వాలి అన్నా కూడా, ఏదైనా వెబినార్లు అట్లాంటివి ఏదైనా కండక్ట్ చేయాలన్నా మీకు ఇన్ఫామ్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి కొత్తగా అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం అనేది మర్చిపోవద్దు. చూడండి మరి, దాని తర్వాత నైకాకి సంబంధించి సో రెవెన్యూ అనేది 26% ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత Q3 అప్డేట్స్లో భాగంగా నైకాకి సంబంధించి రెవెన్యూ 26% గ్రోత్ ఉంది, అలాగే ఎబిటా 41% గ్రోత్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్ చూస్తే 51% గ్రోత్ ఉంది. ఒకసారి మార్జిన్స్ చూస్తే కనుక సో మార్జిన్స్ కూడా ఏంటంటే ఇంప్రూవ్ చేసుకున్నారు. మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేశారు Q3 ఎర్నింగ్స్లో అని చెప్పొచ్చు. చూడండి, అలాగే ఎస్కార్ట్స్ కుబోటా సో మనకి రెవెన్యూ చూడండి 7.8% గ్రోత్ ఉంది, ప్యాడ్ చూస్తే 8% గ్రోత్ ఉంది. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేశారు ఎస్కార్ట్స్ కుబోటా వాళ్ళు అని చెప్పొచ్చు. చూడండి సార్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ మాత్రమే అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే మాత్రం సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపు, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. అట్లాగే ఏంటంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏదైనా ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజ్ ఉన్నా, సడన్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వల్ల మార్కెట్ ఇంపాక్ట్ అవుతున్నా అట్లాంటివి మీకు ఇన్ఫామ్ చేయడానికి నాకు వీలుంటుందన్నమాట. మీరు ఓన్లీ సబ్స్క్రైబరే కాకుండా ఇలాంటి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే, మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపు ఇక్కడ లింక్ ఇచ్చాను కదా, దాని ద్వారా జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు మనీ వసూలు చేస్తున్నారు, జాగ్రత్త. కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాగ్రత్తగా దాని ద్వారా జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. చూడండి, అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి గోల్డ్మ్యాన్ సాక్స్. సో గోల్డ్మ్యాన్ సాక్స్ మనం తెలుగు మీడియం కాబట్టి గోల్డ్మ్యాన్ సాచెస్ అనుకోవచ్చు. సో సరే, గోల్డ్మ్యాన్ సాక్స్ అయినా సాచెస్ అయినా ఏదనుకున్నా గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏంటంటే మెయింటైన్ బై అని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి టార్గెట్ ప్రైస్ 101 ఇచ్చారనమాట. రెవెన్యూ అబవ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్తున్నారనమాట. ఇంపాక్ట్ ఆఫ్ ది పోస్ట్ ఫెస్టివ్ డిస్కౌంట్స్ లోయర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్తున్నారు. సో అలాగే గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు M&M గురించి కూడా టార్గెట్ ప్రైస్ పెంచడం అనేది జరిగింది. ట్రాక్టర్ గైడెన్స్ రేజ్ చేశారంట, దానివల్ల వీళ్ళు పెంచారనమాట. సో ఇలా అప్డేట్స్ ఇచ్చారు. చూడండి, ఓలా ఎలక్ట్రిక్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, ఓలా ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పారు గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు అనేది చూశారు కదా. అలాగే ఏంటంటే బాగా డీపర్ లెవెల్ ఉంది. ఈ పర్టికులర్ ఆరిజిన్ నుంచే ఇన్స్టిట్యూషన్స్ ఎవరో బై చేశారు, మళ్ళీ డిప్ అయింది. ఈ ఆరిజిన్ నుంచి బై చేసే అవకాశం ఉంది, కానీ ఈ లెవెల్లోకి వచ్చినప్పుడు వాలిడేషన్ చూడాల్సి ఉంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అబ్జర్వేషన్ చూడాలి అన్నా కూడా ఈ లెవెల్ నుంచి వర్కౌట్ అవ్వచ్చు. కానీ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నిఫ్టీ అనేది మన ఓవరాల్గా స్టాక్ మార్కెట్కి వెన్నుముక. నిఫ్టీ థింగ్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళేలాగా ఉంటేనే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పాసిబిలిటీస్ అని ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఉండవు. సేమ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ లెవెల్కి ఓలా ఎలక్ట్రిక్ వచ్చినప్పుడు ఇక్కడ ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయి అనేది రన్నింగ్ ఫ్లో చూసి చెప్పాలి. ఒకవేళ రేపు కనుక ఓలా ఎలక్ట్రిక్ కనుక ఈ 66.83, 64.57 ఈ జోన్ని టచ్ చేస్తే కనుక మీరు వీడియో కామెంట్స్లో కామెంట్ చేసినా లేదా నాకు మెయిల్ చేసినా నేనేంటంటే అబ్జర్వేషన్ చేసి ఎడ్యుకేషనల్గా అసలు ఎలా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, FIS DIS ఫ్లో ఈ జోన్లో ఎలా ఉంది అనేది అప్పుడు చూసి రన్నింగ్లో నా అబ్జర్వేషన్ అనేది ఎడ్యుకేషనల్గా మీకు చెప్తానన్నమాట. మీ అబ్జర్వేషన్ అనేది మీరు చూసుకోండి. అలాగే వీడియోలో చెప్పేయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ప్రోస్ కాన్స్ డిస్కస్ చేసి అప్పుడు డెసిషన్స్ తీసుకోండి ఏదైనా. సో అదనమాట కదా. చూడండి సార్, VA Tech వ్యాబాగ్. సో దీనికి సంబంధించి సో ఆ మధ్యన మన ఛానల్లోనే మాట్లాడుకున్నాం, సౌదీ అరేబియాకి సంబంధించిన వాటర్ ప్రాజెక్టు ఆర్డర్ అనేది వీళ్ళకి వచ్చిందని, దాని తర్వాత మనమే మాట్లాడుకున్నాం, మళ్ళీ వెనక్కి పోయిందని. సో మళ్ళీ ఇప్పుడు మనమే మాట్లాడుకోవాలి, మళ్ళీ వెనక్కి వచ్చిందని.
ఫస్ట్ వచ్చింది ఆర్డరు, తర్వాత వెనక్కిపోయింది, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చింది. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఏమైంది అబ్బాయి అంటే ఆర్డర్ మళ్ళీ వీళ్ళ చేతికి వచ్చింది. అదనమాట. సో ఎర్లియర్ టెండర్ విచ్ వాజ్ టేకెన్ బ్యాక్ హ్యాస్ బీన్ రీఅనౌన్స్డ్. సో రిజల్ట్స్ టు బీ అనౌన్స్డ్ ఇన్ 8 weeks. సో కాబట్టి ఇది చూడాలన్నమాట. ఈ ప్రాజెక్ట్ని టు బీ ఎగ్జిక్యూటెడ్ ఓవర్ 28 months అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ విఏటెక్ వ్యాబ్యాక్కి సంబంధించి ఈ ఆర్డర్ వెనక్కి పోయి మళ్ళీ ముందుకు రావడం అనేది మంచి అప్డేట్గా చెప్పొచ్చు అనమాట. అలా అని స్టాక్ పెరుగుతుందని కాదు, జస్ట్ న్యూస్ అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, అలాగే సారేగామాకి సంబంధించిన Q3 ఎర్నింగ్స్ చూస్తే నెట్ ప్రాఫిట్లో 19% గ్రోత్ ఉంది. రెవెన్యూ అయితే కనుక ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్బ్ కదా, డబల్ అయింది. సో అట్లాగే మార్జిన్ తక్కువ ఉన్నా కూడా మంచి ఎర్నింగ్ని పోస్ట్ చేశారు సారేగామా వాళ్ళు. ఇది ఒక మంచి అప్డేట్గా Q3 ఎర్నింగ్గా చూడొచ్చు. చూడమండి సార్, ఓవరాల్గా అది. సో నిఫ్టీ ఏంటంటే రేపు ఇనీషియల్ మూమెంట్స్లో చూడాలి, రేపు ఇనీషియల్ మూమెంట్స్లో అబ్జర్వ్ చేయాలన్నమాట. అదనమాట కదా. మీరేమనుకుంటున్నారు మార్కెట్ కండిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మీరు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ మీరు చూస్తున్నారా? ఎంతమందికి ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ గ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో నేను చెప్పిన లాజిక్ అర్థం కాలేదు, లేదా అర్థమైంది, లేదా గతంలో సబ్స్క్రైబ్ చేయలేదు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్మెంట్ ఏమని మీరు అనుకుంటున్నారు? ఓవరాల్గా మార్కెట్ యొక్క ట్రెండ్ అప్ ట్రెండ్ అనుకుంటున్నారా, డౌన్ ట్రెండ్ అనుకుంటున్నారా? అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.